మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో మహాధర్నా కార్యక్రమం జరుగుతోంది. లగచర్ల ఫార్మాసిటీ భూ నిర్వాసిత బాధితులకు మద్దతుగా బీఆర్ఎస్ ఈ ధర్నాకు పిలుపునిచ్చింది. మాజీ మంత్రి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ మహాధర్నాలో పాల్గొననున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సుధాకర్ అందిస్తారు. లగచర్ల ఫార్మాసిటీ భూ నిర్వాసితులకు మద్దతుగా ఇవాళ మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ మహాధర్నాకి పిలుపునిచ్చింది. మహాధర్నాకి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. లగచర్ల బాధితులకు అండగా ఉంటాం, దళిత గిరిజనులకి అండగా ఉంటామని పేర్కొంటూ ఇక్కడ మహాధర్నా పిలుపునిచ్చింది. మరికొద్ది సేపట్లో మహాధర్నా కార్యక్రమం ప్రారంభం కాబోతుంది. మహాధర్నాకు అన్ని ముందుండి చూస్తున్న మాజీ మంత్రి, అదేవిధంగా మాజీ ఎంపీ, ఎమ్మెల్యేలు అందరూ ఉన్నారు. చెప్పండి, ఈ ధర్నా ముఖ్య ఉద్దేశం ఏంటి? లగచర్ల దమనకాండకు మరి రేవంత్ రెడ్డి ముగింపు పలకాలి. మొన్నటికే గళం మారింది, ఆ రోజు పోయిన బడాయి తగ్గింది. పూర్తిగా లగచర్ల జోలికి పోము, గిరిజనుల భూములకు జోలికి పోము, ఇది విరమించుకుంటామనేంత వరకు గిరిజన బిడ్డలకు ఇలాంటి రేవంత్ రెడ్డిలకు బుద్ధి చెప్పడానికి బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో మానుకోటలో ఈ మహాధర్నా, రాష్ట్రంలో ఎక్కువ మంది గిరిజనులు ఇక్కడ ఉన్నారు కాబట్టి వాళ్లకు నమ్మకాన్ని, విశ్వాసాన్ని, మద్దతును కూడగట్టడానికి మహాధర్నా తలపెట్టాం. మొన్ననే అయిపోయేది, కానీ కాంగ్రెస్ పార్టీ మాట్లాడిన మాటలు చూసి పోలీసులు దాన్ని సాకుగా మాకు అనుమతి ఇవ్వలేదు. ఈ ధర్నా కాంగ్రెస్ పార్టీకి ఒక చెంపపెట్టు. ఈ ధర్నా రేవంత్ రెడ్డికి ఒక గుణపాఠం కావాలని చెప్పి ఆశిస్తా ఉన్నాం. మాజీ ఎమ్మెల్యే గారు, ఎమ్మెల్యే గారు, ఇది కాంగ్రెస్ పార్టీ దీన్ని అడ్డుకుంటామంటారు, ఏం చెప్తారు? కాంగ్రెస్ పార్టీ దీన్ని అడ్డుకుంటామంటారు. ఎందుకు అడ్డుకుంటారు? ఓట్లేసి గెలిపించినందుక ఎవ్వడు అడ్డుకోడు. వాళ్ళకు కూడా మానవత్వం ఉంది. ఇక్కడ గిరిజనుల సమస్యపై పోరాడుతున్నాం, వేరే విధంగా కాదు. దయచేసి మా కాంగ్రెస్లకు, మా ఓట్లతోటి, గిరిజన ఓట్లతోటి గెలిచిన మా నాయకులకు, లంబాడి బిడ్డలకు ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇక్కడ లంబాడీలకును కాంగ్రెస్ పార్టీకి జరుగుతున్న యుద్ధం ఇది. లఘుచర్లలో జరుగుతున్న అన్యాయాల పైన ఇది పెద్ద ఎత్తున వాళ్ళకి న్యాయం జరగాలని చెప్పేసి పోరాడుతున్న యుద్ధం. దీంట్లో నేను సీఎం గారికి ఒకటే, కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు ఒకటే హెచ్చరిస్తున్నాం. దయచేసి బేషరతుగా మీరు జైలుకు పంపిన వాళ్ళని బేషరతుగా విడుదల చేయాలి. వాళ్ళపైన కేసులు ఎత్తివేయాలి. వాళ్ళకి న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగుతుంది అని చెప్పి, దీన్ని ఒకవేళ ఇవాళ అడ్డుకుంటే దాని పరిణామాలు, దాన్ని మూల్యం చెల్లించవలసి వస్తుందని చెప్పేసి నేను మనం చేస్తున్నాను. ఓకే, ఈ మహాధర్నా కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యేలు, ప్రస్తుత ఎమ్మెల్యేలు అందరూ కూడా హాజరవుతున్నారు. ప్రస్తుతం మానుకోట జిల్లా పార్టీ అధ్యక్షురాలు మాజీ ఎంపీ కవిత ఉన్నారు. మీరు చెప్పండి మేడం, ఈ ధర్నా సందర్భంగా ఏం చెప్పాలంటారు? ఈ ధర్నా సందర్భంగా ఈ ధర్నా కార్యక్రమం నిర్వహించింది కూడా గిరిజనులకు అయితే అన్యాయం జరుగుతుందో లగచర్ల ఇష్యూ మీ అందరూ తెలుసు, కొత్త మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఇక్కడ మహబూబాబాద్ జిల్లాలో అత్యధికంగా గిరిజనులు ఉండడం వల్ల మా వాళ్ళందరికీ కూడా సంఘీభావం తెలపాలని చెప్పేసి వాళ్ళ కార్యక్రమం పెట్టాం. మొన్ననే పెట్టాం యాక్చువల్లీ. కానీ ఇక్కడ కొంతమంది నాయకులు అంటే ఏదైతే కాంగ్రెస్ పార్టీ మీద పూర్తి వ్యతిరేకత అయితే గ్రామాల్లో, తండాల్లో ఉందో అదంతా ఇంకా క్షేత్రస్థాయిలో పోతే కాంగ్రెస్ పార్టీ అనేది పతనం అయిపోతుందని చెప్పే ఉద్దేశంతో వాళ్ళు కక్ష కట్టి చేసింది. కానీ కోర్టు తీర్పిచ్చి వాళ్ళకి చెంపబెట్టించింది, మంచి సమాధానం ఇచ్చింది. ఇదే సమాధానం రానున్న రోజుల్లో కూడా మా గిరిజనులు కూడా కాంగ్రెస్ పార్టీ ఎక్కడ వాత పెట్టాలో అక్కడ వాత పెడతారు. లగచర్ల బాధితులకు మద్దతుగా మహబూబాబాద్ లో మహాధర్నాకు బీఆర్ఎస్ పిలుపునిచ్చింది. దీనికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రస్తుత ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, మంత్రులందరూ హాజరవుతున్నారు. ధర్నా మరికొంత ప్రారంభం కాదు. సుధాకర్, మహాన్యూస్, వరంగల్.